అన్నిటికంటే తేలికైన పని ప్రేమించటం అండి. కానీ అన్నిటికంటే కష్టం ఆ ప్రేమని నిలబెట్టుకోవటం. మీ ఇద్దరు ఒకళ్ళకి ఒకళ్ళు వాల్యూ ఇచ్చుకుంటున్నారా? గొడవలైనప్పుడు దాన్ని కూర్చుని మాట్లాడుకుని రిపేర్ చేసుకోగలుగుతున్నారా? వాళ్ళ ఫీలింగ్స్ ఏదైనా గానీ వాటిల్ని మీరు వినటానికి, వాటిల్ని అర్థం చేసుకోవటానికి, ఇంపార్టెన్స్ ఇవ్వటానికి పార్ట్నర్‌కి ఇలాంటివి ట్రై చేస్తున్నారా? అసలు మీ రిలేషన్‌షిప్‌లో ఇంటిమసీ, ట్రస్ట్, కనెక్షన్ ఇవి ఉన్నాయా? అంటే బౌండరీస్ సెట్ చేసుకుని వాటికి రెస్పెక్ట్ ఇవ్వగలుగుతున్నారా? ఒకళ్ళ బాధని ఒకళ్ళు లిజనింగ్ స్కిల్స్‌తో వినగలుగుతున్నారా? ఇలాంటివన్నీ ఎన్నో ఉంటాయండి రిలేషన్‌షిప్ సస్టైన్ అవ్వటానికి. ప్రేమ అనేది చాలా తొందరగా పుడుతుంది. కానీ ప్రేమ కంటే కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ రిలేషన్‌షిప్‌లో. ఎందుకంటే ఒక్క ప్రేమ దేనికి సరిపోదసల. ప్రతి ఒక్కళ్ళు నాకు ప్రేమ ఉంది అనే చెప్తారు. ఎవరు మేము ద్వేషిస్తున్నామని ఎవ్వరు చెప్పరు. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఒకళ్ళకొకళ్ళు ఎంత వాల్యూ ఇచ్చుకుంటున్నారు, ఎంత బాగా అర్థం చేసుకుని వాళ్ళ జీవితాలను ముందుకు నడిపించుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. కాబట్టి నాకు ప్రేమ ఉంది అని మీరు అంటే చెప్పాల్సిన పని లేదు. ప్రేమ ఉంటే ఇవన్నీ చేయగలుగుతున్నారా లేదా, చేస్తున్నారా లేదా ఇది చూసుకోండి. అప్పుడే నాకు ప్రేమ ఉంది అని మీరు డంకా పదంగా చెప్పటానికి మీరు ఎలిజిబుల్.